పూరా లోకల్. ఇక రెవెన్యూస్ గురించి ఏదో మాట్లాడిండు. రెవెన్యూ రిసిప్ట్స్ సిఏజీ చెప్పింది మొన్న. దేర్ ఇస్ ఎ డెఫిసిట్ ఇన్ ద రెవెన్యూ రిసిప్ట్స్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. ఏదైతే టార్గెట్స్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ టార్గెట్స్ పెట్టుకుందో ఆ టార్గెట్స్ రీచ్ కావడంలో డెఫిసిట్ ఉంది, రీచ్ కావట్లేదు అని చెప్పిండ్రు. కానీ అప్పులలో మాత్రం టార్గెట్ని దాటిపోయినరు అని చెప్పని సిఏజీ చెప్పింది. ఆయన ఏం చెప్తా ఉండు, రెవెన్యూ సెల్ఫ్ కలెక్షన్లో వీఆర్ నెంబర్ 1 అని చెప్పని. అంత ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉంటారు, ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ ఉంటారు, స్కాలర్స్ ఉంటారు, వాళ్ళందరి ముందు అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయన రైతు బిడ్డ అంటాడు, ఓసారి ఏమో నేను భూస్వామిని అంటాడు, ఓసారి రైతు బిడ్డ అంటాడు. మరి ఆయన ఏందో పేదింటి బిడ్డని అంటాడు. ఆయన తెలుసుకోవాలా. ఇంకొక మాట్లాడిండు, నేను ఏనుగులను సింహాలను చంపినా అని చెప్పని. ఏనుగులు లేవన్న తెలివి ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక ప్రొఫెసర్లకు తెలియదా? నువ్వు చంపింది జింకలను, నువ్వు చంపింది జాతీయ బర్డ్, నేషనల్ బర్డ్ అయినటువంటి ఒక పీకాక్స్ని చంపినావు. వన్యప్రాణి సంరక్షకుడిగా నీకు రాజ్యాంగ ధర్మం ఉంది, విద్యుక్త బాధ్యత ఉన్నది. యు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో ఫ్లోరా ఫౌనా. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. చెట్లను నరుకుతావు, జింకలను చంపుతావు, నెమళ్ళను చంపుతావు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏనుగలు పెట్టినాడు, ఏనుగలు ఉన్నాయా అని చెప్పాను. ఇది కూడా సబ్సిడైజ్ అండి. అంటే జస్ట్ ఉన్నత న్యాయస్థానం తప్పన్నట్ట నీ దృష్టిలో? యు ఆర్ మేకింగ్ ఎ మాకరీ ఆఫ్ ద ఎంటైర్ జ్యుడిషియరీ. ఏ అంశాన్ని మాట్లాడాలా, ఏ అంశాన్ని మాట్లాడొద్దు అనేటువంటి కనీస విచక్షణ లేకపోతే ఎట్లా? ఇది సబ్సిడైజ్ మ్యాటర్. నన్ అదర్ దెన్ ద చీఫ్ జస్టిస్ పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం ఇది. ఆయన అంశంలో పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని పట్టుకొని ఆయన మాట్లాడతాడు. ఏమంటాడు? మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయం మొదలైంది, గ్యారంటీ అధికారంలోకి వస్తాను ఆయన ఒప్పుకున్నాడు. మీరు గుర్తుంది కదా, చూసింది మీరు వినుంటారు, ఆ స్క్రిప్ట్ చూడరు మీరు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీ ప్లాట్లు చేసి అమ్ముకుంటారు అని చెప్పని అన్నాడు. అంటే ఏంది? ఫస్ట్ భయం మొదలైంది సార్. నిజం కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారనే అంశాన్ని సార్కు తెలిసిపోయి ఏమంటున్నాడు? ఇప్పుడు భయపెట్టాలా పబ్లిక్ను, ప్లాట్లు చేసి అమ్ముకుంటారు. ప్లాట్లు చేసి అమ్ముకున్న దొంగలు ఎవరు చెప్పండి సార్ మీరు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ 400 ఎకరాల భూమిని ప్లాట్లు చేసి అమ్ముకోవాలనుకున్నది ఎవరు? మీరు చెప్పరు ఒక మాట. నవ్వాలనా ఏడవాలనా సార్? మీరే హెచ్సియు భూములను మొత్తం ప్లాట్లు చేసి పడదొబ్బితే ఈ కంపెనీకి, ఆ కంపెనీకి, బాంబే కంపెనీకి, వానికి వీనికి అమ్ముకోవాలని చూస్తుంది. మళ్ళీ రేపు అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుంది, వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ భూములు ప్లాట్లు చేసి అమ్ముతారంటే ఎట్లా? ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ హిపోక్రసీ ఇస్ దిస్? మీరు మాట్లాడు సరే, టీవీలో ప్లేట్ బ్రేకింగ్లు పెట్టుడు సరే, రేపు పొద్దుగాల పేపర్లలో ఫ్రంట్ పేజీలు వచ్చుడు సరే. ఇది ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు బాల్పడుతుంది మీరు. హైడ్రా గురించి మాట్లాడతాడు. ఎంతమంది జీవితాలు సర్వనాశనం చేసినావు నువ్వు హైడ్రా పేరు మీద? ఎంతమంది బడాబాబులకు కొమ్ముగాస్తా ఉన్నావు? ఎంతమంది పేదోళ్ళ ఇండ్లు కూల్చినావో చర్చకు వస్తారా మీరు హైడ్రా పేరు మీద? ఇవన్నీ అంశాలు చెప్పండి సార్ మీరు ఒక మాట. ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి పోయినప్పుడు ఒక మంచి స్కాలర్ ఎట్లా తీర్చిదిద్దబడాలా? ఇవాళ రేపు ప్రైవేట్ యూనివర్సిటీస్ పక్కకు పెడితే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదువుకునే వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకు ఎట్లా స్ఫూర్తినివ్వాలా? వాళ్ళ విద్యను బలోపేతం చేయడం కోసం నేనేదో బిల్డింగ్లు కట్టిస్తా, 1000 కోట్లు ఇస్తా అంటే కాదు. యూఆర్ సపోజ్ టు అన్వీల్ ఏ పాలసీ. నీకు హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందా? నీకుందా హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ? ఇంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ మీద నువ్వేమైనా డిస్కషన్ చేసినావా, రివ్యూ చేసినావా?